Hi friends, welcome to B Family Talks. In today's video, we will learn about the isometric views for different problems. So the first problem is a cylinder of a diameter 40 mm and the height of the cylinder is 60 mm is lying on the HP. Draw the isometric view when its axis is horizontal. స్పెసిఫిక్గా ఇక్కడ చెప్తున్నాము యాక్సెస్ అనేది ఎలా ఉంటుందంటే హారిజాంటల్ ఉంటుంది. సో మామూలుగా మనం ఏం చేస్తామంటే ఎవ్రీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు ఐసోమెట్రిక్ వ్యూస్లో యాక్సెస్ అనేది వర్టికల్గా పెట్టి బేసిస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అనుకొని డ్రా చేస్తుంటాం. సో బేసిస్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అన్నప్పుడు యాక్సెస్ ఎలా ఉంటుందంటే పర్పెండిక్యులర్ టు హెచ్పి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి క్లారిటీగా ఉంది ఇచ్చే క్వశ్చన్ ఏంటంటే ద యాక్సెస్ ఈస్ యాక్సెస్ ఈస్ ప్యారలల్ టు హారిజాంటల్ అన్నారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్, coming to the solution of this problem. So in this problem it is given as the diameter of the cylinder is given as a 40 mm and axis height equal to 60 mm. So draw the isometric projections of the cylinder. So ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే the axis is parallel to the VP అని ఇచ్చారు. సో parallel to the VP. So coming to the solution. So in this problem, it is a cylinder. Draw the isometric view of the cylinder of diameter 40 mm and axis equal to 60 mm. So here the given condition as the axis is horizontal. The cylinder of the axis is horizontal. That is the main condition. So ఈ ప్రాబ్లంలో సిలిండర్ ఒక ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేస్తున్నాము. సో డయామీటర్ వచ్చి 40 mm ఇచ్చారు అండ్ యాక్సిస్ హైట్ వచ్చి 60 mm ఇచ్చారు. కానీ ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు అంటే యాక్సిస్ అనేది హారిజాంటల్గా ఉంటుంది అన్నారు. ఓకేనా. సో నార్మల్గా మనం ఐసోమెట్రిక్ వ్యూస్ డ్రా చేసేటప్పుడు ఎలా డ్రా చేస్తామంటే యాక్సిస్ అనేది ఎలా ఉంది అంటే వర్టికల్, ద బేస్ ఈజ్ రెస్టింగ్ ఆన్ ద హెచ్పి అనుకుంటాం అనమాట ప్రతి డయాగ్రామ్లో. కానీ ఇక్కడ క్వశ్చన్లో కొంచెం క్లారిటీగా చదివారంటే మీకు ద యాక్సిస్ ఆఫ్ ది సిలిండర్ అనేది ఎలా ఉంది అన్నారంటే హారిజాంటల్గా ఉంది. అంటే అప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ వ్యూ వచ్చి సర్కిల్ అవుతుంది, టాప్ వ్యూ వచ్చి రెక్టాంగిల్ అవుతుంది. ఓకే. సో ఆల్రెడీ వీ నో ద హౌ టు డ్రా ద సిలిండర్ ఫ్రంట్ వ్యూ అండ్ టాప్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూ ఇక్కడ ఏమవుతుంది సర్కిల్ అండ్ టాప్ వ్యూ వచ్చి రెక్టాంగిల్ ఆఫ్ 60 mm హైట్. ఓకే. సో ఇప్పుడు యానిమేషన్లో చూద్దాం ఒకసారి ఎలా వస్తుంది అంటే. సో దిస్ ఇస్ ద టాప్ వ్యూ. ఈ టాప్ వ్యూను అలానే ఫస్ట్ ప్లేస్ చేసుకుంటాము. ఇక్కడ నుంచి 4 కార్నర్స్ నుంచి ప్రొజెక్టర్ లైన్స్ డ్రా చేసుకుంటాం అండ్ ఫ్రంట్ వ్యూని ఇక్కడ ప్లేస్ చేసుకొని ఇక్కడ ఉన్న దాన్ని ఇలానే ప్రొజెక్ట్ చేస్తాం. సర్కిల్ కంటే కార్నర్స్ ఉండవు కాబట్టి 4 సైడ్స్ని ప్రొజెక్ట్ చేస్తాం. సో ఇంటర్సెక్టింగ్ ఆఫ్ దీస్ 2 లైన్స్ టుగెదర్ we will get a shape of the cylinder, 3-dimensional object. So conversion of orthographic projection, that is 2-dimensional into 3-dimensional, draw isometric view. So this is nothing but the cylindrical isometric view. So this is the top view, a rectangle, and this is the front view of a circle. So intersecting these two together we will get a cylinder. Okay. So now coming to the solution for the solution, how can you start the procedure for this one? So ఇక్కడ ఎలా డ్రా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పాయింట్ ఈస్ draw the orthographic views of the cylinder for this one. This is the orthographic projection. The orthographic projection అంటే ఏంటి అంటే 2-dimensional objects అనమాట. So whatever the diagrams in 2-dimensional, those diagrams are known as the orthographic views. Whatever the dimensions of the 3-dimensional axis, that is nothing but the isometric views. Okay. So first we have to draw the in front view and top view of a cylinder when the axis is horizontal. So axis is horizontal means the front view is a circle and top view is a rectangle. So draw the isometric views of the cylinder enclosed in a front view and a square PQRS. సో ఇక్కడ సర్కిల్ మనకి ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉంటుందో దీన్ని ఎన్క్లోజ్ అనే స్క్వేర్లో పెట్టుకుంటాం. ఒక స్క్వేర్లో పెట్టుకున్న తర్వాత కార్నర్స్ని ఏం చేస్తామంటే PQRS అని ఇస్తాము. అండ్ ఇక్కడ ఈ సర్కిల్ని 4 ఈక్వల్ పార్ట్స్ చేస్తాము. సో నేమ్ ద కార్నర్స్ యాజ్ ABC and D. ఓకేనా, అర్థమైందా? సో ఫస్ట్ సర్కిల్ డ్రా చేయాలి. ఈ సర్కిల్ని మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్లో ఇన్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ 4 కార్నర్స్ని PQRS అనుకుంటాము అండ్ ఈ సర్కిల్ని 4 ఈక్వల్ డివిజన్స్ చేస్తాము అండ్ ఈ డివిజన్స్ నేమ్స్ వచ్చి ABCD అనుకుంటాం అనమాట. ఓకే.
So coming to this one, next draw a horizontal line with any convenient distance. ఒక చిన్న హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుంటాము అండ్ ఇట్స్ హారిజాంటల్ లైన్ మార్క్ ద పాయింట్ క్యాపిటల్ స్మాల్ క్యూ. సో మార్క్ ద పాయింట్ క్యూ ఆన్ ఇట్. సో ఒక పాయింట్ క్యూ అనే పాయింట్ని మార్క్ చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్, సో draw an inclination line with incline of 30 degrees with the horizontal line. సో హారిజాంటల్ లైన్, ఈ లైన్ ఉంది కదా హారిజాంటల్ లైన్, ఈ లైన్కి 30 degrees ఇంక్లైన్ లైన్గా ఇక్కడ ఒక డ్రా చేయాలి. సో ఈ డిస్టెన్స్ ఎంత డ్రా చేయాలండి అంటే సేమ్ ఎనీ కన్వీనియంట్ డిస్టెన్స్. మనం ఫస్ట్ స్మాల్ డిస్టెన్స్ డ్రా చేసుకుంటాం. అండ్ ఆఫ్టర్ దట్ మెజర్ ద డిస్టెన్స్ ఫ్రమ్ PQ. సో ఈ PQ డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో సేమ్ ఆ డిస్టెన్స్ ఇక P లైన్ పైన, ఎక్స్టెండ్ చేసిన లైన్ పైన మార్క్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ఇక్కడ ఉన్న Pని ఇక్కడ ఆల్రెడీ మనం మార్క్ చేసాము. అండ్ P నుంచి Qకి డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో ఆ Q నుంచి P అనే పాయింట్ మార్క్ చేస్తాం. ఓకేనా? సో విత్ Q యాజ్ అ సెంటర్ అండ్ రేడియస్ ఈక్వల్ టు PQ side from the front view, draw an arc on the isometric line. Okay, and name the point as intersection as small p. Okay, and now draw a vertical line from the point P and Q and mark the distances 40 mm from each line and name the top ends of the line as S and R. So join S, R. ఓకే, సో P అండ్ Q అనే పాయింట్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి P నుంచి Q నుంచి ఒక వర్టికల్ లైన్ డ్రా చేస్తాం. ఓకేనా? వర్టికల్ లైన్ ఎంత డ్రా చేస్తాం? సేమ్ ఇక్కడ P నుంచి Sకి ఎంత డిస్టెన్స్ ఉంది, Q నుంచి Rకి ఎంత డిస్టెన్స్ అయితే ఉందో అంతే డిస్టెన్స్ ఇక్కడ మెజర్ చేసుకొని S అండ్ Rతో మెన్షన్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో నౌ మార్క్ ద మిడ్ పాయింట్స్ A, B, C అండ్ D. సో మిడ్ పాయింట్స్ కాబట్టి ఇప్పుడు PQ డిస్టెన్స్ ఎంత? 40 mm. సో మార్క్ ద పాయింట్ 20 mm అండ్ నేమ్ దట్ పాయింట్ యాజ్ A. And similarly on the line QR, mark the midpoint and name the point as B. And on the line RS, draw a mid mark and name that point as C. And on the line SP, mark the midpoint and name that point as a small d. So A, B, C, D as a midpoints respectively in the isometric view. Okay, and now join A and R. Join the points A and R, P and B. Join the points A and R and P and B and R and S and P and C. ఓకేనా? సో సింపుల్గా లాజిక్గా అర్థం కావాలంటే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ P అనే పాయింట్ ఉందనుకోండి, P నుంచి ఆపోజిట్ మిడ్ పాయింట్స్, Pకి ఆపోజిట్ మిడ్ పాయింట్స్ అంటే ఏముంది? B అండ్ C ఆపోజిట్ మిడ్ పాయింట్స్. సో ఇక్కడ A అండ్ D అనేది అడ్జసెంట్ మిడ్ పాయింట్స్. P పాయింట్కి ఆపోజిట్ మిడ్ పాయింట్స్ ఏంటి అంటే B అండ్ C ఆర్ ద ఆపోజిట్ మిడ్ పాయింట్స్. సిమిలర్లీ వాట్ ఈస్ ద ఆపోజిట్ మిడ్ పాయింట్స్ ఫర్ స్మాల్ ఆర్ మీన్స్ D అండ్ A. సో ఈ స్మాల్ ఆర్కి ఆపోజిట్గా మిడ్ పాయింట్స్ ఏమున్నాయంటే D అనే పాయింట్ ఉంది, A అనే పాయింట్ ఉంది. ఓకేనా? అదేవిధంగా అడ్జసెంట్ పాయింట్స్ అంటే ఏమొస్తుందంటే ఆర్కి B అండ్ C. ఓకేనా? సో mark this point, join these points, you will get two intersection points, that is nothing but the O1 and O2. O1 O2 అనే into two intersection points వస్తుంది. Now draw an arc with taking O2 as a center, O2B as a radius. Draw an arc. సో O2ని సెంటర్గా తీసుకొని O2Bని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాం. ఆ ఆర్క్ ఇది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ సిమిలర్లీ O2Bని రేడియస్గా తీసుకొని డ్రా చేసిన తర్వాత O1 యాజ్ అ సెంటర్. ఓకే, సో P as a center and PB as a radius. Draw an arc which will meets the points B and C. సో P అనే పాయింట్ సెంటర్ పాయింట్గా తీసుకొని PBని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సిమిలర్లీ హియర్ O1 as a center, okay, O1 as a center and O1C as a radius. Draw an arc. Okay, and similarly R as a center, RD as a radius. Draw an arc here. Okay, so altogether here you will get isometric circle, isometric view of the circle. సో ఇక్కడ క్లియర్గా చూడండి, ఇప్పుడు
O1 as a center and O1C as a radius, draw an arc, and then R as a center, RD as a radius, draw an arc here to here. ఓకే, సో ఫస్ట్ O2ని సెంటర్గా తీసుకొని O2B రేడియస్ తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాము. అదేవిధంగా Pని సెంటర్ తీసుకొని PBని రేడియస్ తీసుకొని ఇంకొక ఆర్క్ డ్రా చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చి O1ని సెంటర్గా తీసుకొని O1Dని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాము. ఆర్ని సెంటర్గా తీసుకొని RDని రేడియస్గా తీసుకొని ఒక ఆర్క్ డ్రా చేస్తాం. సో this will gives us the isometric view of the cylinder. Now what will we get? An elliptical shape of the ABCD. This is nothing but the isometric view of the orthographic front view of is constructed. So ఇక్కడ orthographic లో ఫ్రంట్ వ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని ఐసోమెట్రిక్ వ్యూలో చేస్తాం. సో ఈ మెథడ్ని ఏమంటామంటే 4 సెంటర్ మెథడ్ అంటాం అనమాట. 4 సెంటర్ అని ఎందుకు అంటున్నామంటే ఇక్కడ 4 సెంటర్స్ ఉన్నాయి మనకి. ఫస్ట్ సెంటర్ వచ్చి O1, సెకండ్ సెంటర్ O2, థర్డ్ సెంటర్ P అండ్ ఫోర్త్ సెంటర్ R. సో 4 సెంటర్ మెథడ్స్ అంటాం అనమాట. And now draw a line of length 60 mm at the point Q at 30 degrees to the horizontal line. ఓకే, సో ఇక్కడ క్యూబ్ దగ్గర నుంచి 60 mmతో ఒక లైన్ డ్రా చేయాలి. ఈ లైన్ని ఎలా డ్రా చేయాలంటే 30 డిగ్రీస్ యాంగిల్తో పెట్టుకొని 60 mm లాంగ్ మెజర్ చేసుకొని డ్రా చేయాలి. ఓకేనా, సో ఇక్కడ మనం స్టార్టింగ్లో 30 డిగ్రీస్ ఇక్కడ తీసుకున్నాం కదా, సేమ్ అదేవిధంగా ఇక్కడ 30 డిగ్రీస్ తీసుకొని క్యూ అనే పాయింట్ నుంచి 30 డిగ్రీస్ డ్రా చేస్తాం. సో 60 mm డ్రా చేస్తాం. And repeat the construct the isometric box enclosed the whole cylinder. సో ఇక్కడ మనకి 4 కార్నర్స్ నుంచి మనకి ఈ విధంగా లైన్స్ ఎక్స్టెండ్ చేసుకొని ఒక ఐసోమెట్రిక్ బాక్స్ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. ఓకే, నౌ కన్స్ట్రక్ట్ ఏ కరస్పాండింగ్ ఎలిప్టికల్ షేప్స్ ఆఫ్ ద రేర్ ఎండ్ ఆఫ్ ది బాక్స్ విత్ ద 4 సెంటర్ మెథడ్. సో మనకి ఇక్కడ 4 సెంటర్ మెథడ్లో ఫస్ట్లో ఎలిప్స్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అదే పొజిషన్లో మళ్ళీ వెనకాల కూడా మనకి ఒక ఎలిప్టికల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి బై యూజింగ్ 4 సెంటర్ మెథడ్స్. Okay, and after that join the points, you will get a cylindrical isometric view. సో ఆ సిలిండర్ యొక్క ఐసోమెట్రిక్ వ్యూ వస్తుంది. ఆ సిలిండర్ మాత్రమే హైలైట్ చేసి థిక్ చేశారంటే రిమైనింగ్ ఆల్ లైన్స్ మస్ట్ బి థిన్ లైన్స్. రిమైనింగ్ అన్ని లైన్స్ కూడా థిన్ లైన్స్ ఉండాలి. ఓన్లీ ఈ సిలిండర్ మాత్రమే థిక్ లైన్స్ ఉండాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఇన్ దిస్ వన్, ప్లీజ్ కామెంట్ ఇన్ ద బిలో సెక్షన్, and thank you for watching.